ఏపీలో ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది, సీఎం ఎవరు కూడా డిసైడ్ చేసేసినారు. కానీ ఈ వైసీపీ పార్టీ తరపున మాట్లాడే వాళ్ళు చాలామంది ఈవీఎం ట్యాంపరింగ్లు అనేసి ఇప్పటికీ ఈ సోషల్ మీడియాలో మొత్తుకుంటున్నారు. అయ్యా బాబు, మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా వైసీపీకి 40% ఓట్ షేర్ వచ్చింది, జనాలు ఇంకా బలంగా ఉంది అని వాళ్ళే చెప్తున్నారు. ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారు, మళ్ళీ ఓటు శాతం వచ్చింది అంటున్నారు. కథలు అన్నీ వాళ్ళే చెప్తున్నారు అన్నమాట. ఈ మాట్లాడేలో అంతా సోషల్ మీడియాలో మాత్రమే ఉంటారు, కానీ వీళ్ళకి గ్రౌండ్ లెవెల్ రాజకీయాలు తెలియదు. గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఒకసారి రాజకీయాలు చూస్తే అక్కడ ఏం జరుగుతుందని తెలుస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్స్ నేను కొన్ని చెప్తాను. మాది పుంగనూరు. ఈ పుంగనూరులో పాల మీద చాలా దౌర్జన్యం అయితే జరిగిందనమాట. సో నువ్వు టీడీపీ వాళ్ళు అయితే పాల క్యాన్లు తీసేసినారు, వాళ్ళ క్యాన్లు లేకుండా చేసినారనమాట. నాకు తెలిసిన ఎగ్జాంపుల్, మా ఊర్లో ఒక ఆయన 14 క్యాన్లు కొలిచే అతను నైటు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున వచ్చేసి వాళ్ళు బెదిరించడం అయితే జరిగిందనమాట. వాళ్ళ నాయకులు చెప్తే కానీ దాని మీద ఎవరే కానీ రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా చూస్తే కొన్ని రాజకీయ పదవులు ఏదైతే ఉంటాయో అంతా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకే కేటాయించి పరిపాలన అయితే కొనసాగించడం జరిగిందనమాట. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే, మా పక్క నియోజకవర్గంలో ఒక నాయకుడు 30 years నుంచి రాజకీయాలు చేస్తున్నాడు. చాలా ఆనెస్ట్ పర్సన్ అనమాట. ఆయన మీద ఇంతవరకు ఎక్కడ కానీ అలిగేషన్స్ లేవు. ఈ వైసీపీ పార్టీ వచ్చినప్పుడు అక్కడ ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరగాల్సి ఉన్నప్పుడు అక్కడ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయాల్సిన వచ్చిన పదవి ఏదైతే ఉంటుందో అది బీసీ నాయకులకు వచ్చిందనమాట. కానీ అక్కడ ఉన్నటువంటి ఈ రెడ్డి కమ్యూనిటీ ఏం చేశారంటే, ప్రభుత్వం మాకే కావాలనేసి ఇక్కడ వచ్చినటువంటి బీసీ ప్రెసిడెంట్ ఆ పదవిని ఏం చేశారంటే వాళ్ళ పక్క ఊర్లో ఉన్నటువంటి బీసీకి షిఫ్ట్ చేసి, ఇక్కడ ఉన్నటువంటి బీసీని అక్కడికి షిఫ్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఓసీని తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు ఇనామనస్గా ప్రెసిడెంట్ అవ్వడం జరిగిందనమాట. సో అక్కడ పనిచేస్తున్న నాయకుడు ఆయన అభిమానంతో ఆయన సైలెంట్గా ఉండిపోయినాడు. కొంతమంది జనాలు తెలిసిన తర్వాత చాలామంది ఫీల్ అయ్యారనమాట. సో ఇలా జరిగిందా అనేసి. ఇలా ఒకటి కాదండి, కొన్ని వందల డ్రాబ్యాక్స్ అయితే జరిగాయి. అవన్నీ మీకు ఇప్పుడు జనాలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు దాని మీద వర్క్ చేసి దాని మీద మీరు ముందుకు పోవాలి, అంతేగాని ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, మోసం జరిగింది అని కాదు. మీరు విజయాన్ని తీసుకున్నప్పుడు దాని నుంచి వచ్చి ఫెయిల్యూర్ని కూడా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నాయకుడు అవుతాడు. మీకు ఎప్పుడు విజయాలే కావాలంటే ఇక్కడ ఎవరు ఖాళీగా లేరమ్మా, పప్పులు ఉడకవమ్మా. జనాలంతా చూస్తున్నారు. ఒకప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు రాజకీయాలు చేసేవారు. నేను ఇప్పుడు కూడా ఆనెస్ట్గా చెప్తున్నాను, సీనియర్ ఎన్టీ రామారావు గారు ఈ రోజుల్లో రాజకీయం చేస్తుంటే ఖచ్చితంగా ఆయన సీఎం అయ్యేవాడు కాదు. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు కాబట్టి ఆయన సీఎం అయితే జరగడం జరిగిందనమాట. సో ఇలా ఈ డెమోక్రసీలో చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా సోషల్ మీడియాలో మేము యాక్టివ్గా ఉంటాం కాబట్టి మేము గమనిస్తుంటాము. ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో భాగంగా పనిచేస్తున్నారో వాళ్ళు తిట్టిన బూతులు అయితే ప్రపంచంలో ఇంకెవరూ తిట్టరు. అమ్మలు, అక్కలు, ఫ్యామిలీ మీద దూషణలు. నేను ఒకనొక సందర్భంలో ఒకసారి ఒక ఆయన కామెంట్ పెట్టాడనమాట. 13 లక్షల ఇన్వెస్ట్మెంట్ వచ్చినాయి అనేసి ఒక కామెంట్ పెడితే, బాబు అది 13 లక్షలు కాదయ్యా, 14 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అని రిప్లై ఇచ్చిన దానికి వాడు నా పిల్లాన్ని, మా ఇంట్లో వాళ్ళందరినీ తిట్టడం జరిగిందనమాట. ఇలా ఒకటి కాదు, సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ పార్టీలు తరపున సోషల్ మీడియా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు తిట్టే బూతులు ప్రపంచంలో ఎవరూ తిట్టరు. ఇలాంటివన్నీ గమనించే జనాలు ఈరోజు ఇంత మ్యాండేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా కానీ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు దాన్ని స్వీకరించి దాని మీద వర్క్ చేసి దాన్ని రాజకీయ నాయకుడు అంటారు. కానీ లేదు మాలో ఇంత ఓటు షేర్ ఉంది, మేము ఇంత ఉన్నాము అంతున్నాము అని విర్రవీగితే మాత్రం ఏ వ్యక్తికైనా సరే ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదన్నమాట. మీరు గమనిస్తే మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఎన్ని బూతులు మాట్లాడినారంటే అన్ని బూతులు మాట్లాడినారు.
ఆ రోజు ఎవరే కానీ వాళ్ళ నాయకుడు కానీ వాళ్ళు కానీ ఎవరు ఖండించలేదు. ఈరోజు టీడీపీ వాళ్ళు గూండాలు రౌడీలు అంటున్నారు. మీరు కానీ గమనించండి, టీడీపీ పార్టీ తరపున ఎవరే కానీ ఎవరిని ఎక్కడే కానీ చంపరు. వైసీపీ వాళ్ళు డాక్టర్ సుధాకర్ని చంపేశారు, చంద్రయ్య అనే వ్యక్తిని చంపేశారు, అనంతబాబు వాళ్ళ డ్రైవర్ని చంపేశాడు. ఇలా కొన్ని వందల ఎవిడెన్సెస్ ఉన్నాయన్నమాట. వీటినన్నిటినీ మీ ఫీడ్బ్యాక్ని వాళ్ళకి తీసుకొని దీనిపైన వర్క్ చేస్తే ఫ్యూచర్లో ఉంటుంది. కానీ లేదు ఈవీఎం ట్యాంపరింగ్లు ఉన్నాయి, లేకపోతే కానీ మా అన్న పులి సింహం సింగల్గా వస్తుంది. మీరు చాలామంది మీకు దమ్ము ఉంటే సింగల్గా పోటీ చేయండి అని చెప్తున్నారు కదా. మీరు అంత బలవంతులైనప్పుడు, మీ దగ్గర అంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు మీకు ఎంతమంది వస్తేనేమి, మీరు నిజాయితీ పరులైతే మీరు ఖచ్చితంగా మీకు ఓట్లు పడతాయి కదా. అది వదిలేసి ఒక్కరే పోటీ చేయండి అనేసి చెప్తున్నారు కదా. అది కాదు, మీ దగ్గర నిజం కెపాసిటీ ఉంటే 100 మంది రానిలే, మీ దగ్గర కెపాసిటీ ఉంటే మీకు ఓట్లు పడతాయి. అది వదిలేసి కూటమి అందరూ హెల్ప్ తీసుకున్నారు, వాళ్ళ సంకలు నాకారు అనేసి చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అనమాట. అది కాదు కావాల్సింది. మీ దగ్గర నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఓట్లు పడేవి. ఎక్కడో లోపాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు 11 సీట్లకే పరిమితం అయ్యారనమాట. సో ఇలాంటివన్నీ గమనించి దీనిపైన వర్క్ చేస్తే పార్టీ అనేది కొనసాగుతుంది. లేకపోతే 2029లో కూడా పార్టీ ఉండదు. సో దీనిపైన వైసీపీ వాళ్ళందరూ గమనించాలి.